హాయ్ గాయ్స్. సో, ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అదేందంటే, మీరు నెక్స్ట్ టైమ్ డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా డీమార్ట్‌లో ఒక స్టీల్ సెక్షన్ ఉంటది కదా! అక్కడికెళ్ళి స్టెయిన్‌లెస్ స్టీల్ యుటెన్సిల్స్ అయితే కొనుక్కోండి. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు కదా! అల్యూమినియం యుటెన్సిల్స్ హెల్త్‌కి మంచిది కాదు అని. సో, డీమార్ట్‌లో చాలా రకాల స్టెయిన్‌లెస్ స్టీల్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అది కూడా రీజనబుల్ ప్రైజెస్‌కి అయితే ఉన్నాయన్నమాట. నేను దాదాపుగా 2 ఇయర్స్ నుంచి డీమార్ట్ స్టెయిన్‌లెస్ స్టీల్ వాడుతున్నాను. అండ్ చాలా బాగున్నాయి. అండ్ చాలా అంటే మందంగా గూడా ఉంటాయనమాట. మాడడం గానీ అవేమీ జరగవు. సో, నేను వాడిన తర్వాతే మీకు సజెస్ట్ చేస్తున్నాను. నేను మీకు కొన్ని చూపిస్తాననమాట. చూడండి. లైక్ ఈ చిన్న గిన్నె ఉంది. ఇది నేను డీమార్ట్‌లోనే కొనుక్కున్నాను. అండ్ తర్వాత ఇదుంది. ఇది కూడా డీమార్ట్‌లోనే కొనుక్కున్నాను. తర్వాత ఈ గిన్నె ఇది కూడా డీమార్ట్‌లోనే కొన్నాను. ఇంకా చాలా కొన్నాననమాట. అవన్నీ క్లీనింగ్‌లో ఉన్నాయి. సో, చాలా రీజనబుల్ కాస్ట్ అండి. 600, 400, 700 అరౌండ్ అలానే పడ్డాయి. అండ్ చాలా రోజులొస్తున్నాయి గూడా. అండ్ స్టెయిన్‌లెస్ స్టీల్ మనకి ట్రైప్లై స్టీలే మంచిది. అండ్ డీమార్ట్‌లో మనకి ట్రైప్లై స్టీల్ అయితే దొరుకుతుందనమాట. ఒకటే ఏందంటే వాళ్ళు స్టిక్కర్స్ లోపల అంటించేస్తారు. ఇలాగ ప్లాస్టిక్ మనకు ఆ గమ్ అంటుకుపోతది. అది కొంచెం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అంతకు మించి ఏ డ్రాబ్యాక్ లేవనమాట. ఈ గిన్నెలు నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఇలాంటి చిన్న చిన్నవైతే చాలా ఉన్నాయన్నమాట నా దగ్గర. 400 అరౌండ్ పడింది. సో, చాలా రీజనబుల్ అనిపిచ్చింది. నాకు ఆన్‌లైన్‌లో చూస్తే చాలా రేట్లెక్కువున్నాయి. అండ్ ఇంత మందంగా రావట్లేదనమాట. సో, నేను డీమార్ట్‌లో అయితే కొన్ని యుటెన్సిల్స్ కొన్నాను. అండ్ ఈ యుటెన్సిల్స్ అన్నీ చాలా బావున్నాయి. సో, మీరు గూడా కంపల్సరీగా ఈసారి డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఒకవేళ యుటెన్సిల్స్ కొనుక్కోవాలంటే మాత్రం డెఫినిట్‌గా వాళ్ళ స్టెయిన్‌లెస్ స్టీల్, ట్రైప్లై స్టీల్ సెక్షన్‌లో అయితే ట్రై చేయండి.